మా దగ్గర టాయ్స్ టాబ్లెట్సే. ఇదిగో ఇదంటే చూస్తావా? ఈ బేబీని ఎన్ని మంత్స్ అన్నారా? 5th మంతా? 3rd మంత్. 3rd మంత్లో వాళ్ళ పేరెంట్స్ తీసుకొచ్చారు చూపించడానికి, ఇక్కడ తను కన్సీవ్ అయింది అని. ఓయినన్న దగ్గరికి రండి, చూపిస్తాను వీళ్ళు ఏమేమి చేస్తున్నారు. ఒకటి, ఈ క్యారియర్స్ వద్దు అంటున్నా కూడా ఇంత థిక్ క్యారియర్స్ వేస్తారు. వీడు వేడెక్కిపోయాడు. 2, కాటుకు చూడండి, ఇంత కాటుకు అవసరమా? ఉండరా, అదే చెప్తున్నాను. ఇంకొకటేమో ఈ తాడు, దానికి మళ్ళీ ఒక పెండెంట్. పాప వీడు పడుకున్నప్పుడు ఇది వెనక్కి వెళ్ళిపోయి గుచ్చుకోదా? అది చాలదన్నట్టు 2 చేతులకి తాళ్ళు, 2 కాళ్ళకి తాళ్ళు. ఇన్ని వేయడం మంచిది కాదు. పౌడర్ ఎక్కడెక్కడ వేస్తున్నారా? టాల్క్ పౌడర్ కూడా అక్కర్లేదు పిల్లలకి, అసలు టాల్క్ కూడా వేయకూడదు. అందులోనూ ఈ ఆరిఫైసెస్లో అసలే అక్కర్లేదు. ఓకే, ఏం చేయాలో అది చేయట్లేదు నాన్న. అదే చెప్తున్నాను అమ్మకి. వీటిలో జర్మ్స్ ఉండిపోతాయి కదా. ఇప్పుడు ఇది తాడు కదరా, సోప్ రాసినప్పుడు వాట్ ఎవర్ జర్మ్స్ ఉండిపోతాయి కదా, అది అలాగే వాడి ఒంటి మీద ఉంటుంది. ఇప్పుడు మేము సర్జరీస్ చేసినప్పుడు ఎందుకు అన్ని తీసేసి వాష్ చేస్తాము? బికాస్ వాటిలో జర్మ్స్ ఉంటాయి కాబట్టి. మరి అదే కదా కాన్సెప్ట్ ఇక్కడ కూడాను. ఒకటి చాలదన్నట్టు 4 మళ్ళీ. ఎవరు అమ్మమ్మ నానమ్మ పనులా ఇవి? ఏమొద్దు, అన్ని తీసేయండి. పాపం వాడికి కంఫర్టబుల్గా ఉండివ్వండి. ఆ పౌడర్లు అక్కర్లేదు, చక్కగా ఆయిల్ రాస్తే సరిపోతుంది. స్కిన్ మాయిశ్చరైజ్ అవుతుంది. కాటుకొద్దు. దిష్టి చుక్క పెట్టాలంటే పైన ఎక్కడో పెట్టుకోండి. ఓకే, నీకు హెల్ప్ చేశాను రా నేను, తెలుసా? ఒక్కొక్కడు చూసుకోరు, తాళ్ళు కూడా బాగా టైట్ అయిపోతూ ఉంటాయి. వద్దు అలాంటివి కదా. చక్కగా అది ఏంటంటే ఎక్స్ప్లోర్ చేసేయాలనిపిస్తుంది. దీంట్లో టైట్గా చూస్తాడా? ఇప్పుడు అక్కడి నుంచి ఇక్కడ తీసుకొస్తేనే అసలు నిన్నంతా పడుకోలేదు డే టైం.